ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే సోమరితనాన్ని తామస గుణంగానే చెప్పారు, దానిని వదిలివేయవలసినదే అని తెలియజేస్తూ ఉన్నారు. సోమరి ఏ రంగంలో కూడా వృద్ధిలోకి రాలేడు. ఆధ్యాత్మిక రంగమున సోమరుడికి అసలు చోటే లేదు అని చెబుతూ, తామసకర్త ప్రతి కార్యమందు కూడా ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటాడు. వాస్తవంగా తాను అనంతానంద పరిపూర్ణ స్వరూపుడైన మానవుడే అయ్యుండి కూడా మానవుడు విషాదంతో కూడుకొని మూలుగుతూ ఉండడం కేవలం అజ్ఞానము వలననే అవుతుంది. కానీ గంభీరమైన స్వస్వరూపాన్ని తెలియాలి, విషాదాన్ని పారద్రోలాలి అని చెబుతూ, దీర్ఘసూత్రి అంటే మందకొడిగా ప్రవర్తించేవాడు, తాబేలు నడక వంటి గమనము కలిగి చిన్న పనిని కూడా గంటల తరబడి చేసేవాడు, లేదా అసలే చేయకుండా వాయిదా వేసేవాడు తామసకర్త అని చెప్తాడు కదా. తర్వాత చూద్దాములే అనేటువంటి సోమరితనంతో, ప్రమత్తతతో, బద్ధకంతో కూడిన భావం కలిగి ఉంటాడు. అయితే సోమరితనమును, అలసత్వాన్ని ముముక్షువులు దరికి చేర్చవచ్చా? లేదు కదా. అమూల్యమైన మానవ జన్మమును పొంది భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం కోసం ప్రయత్నించకుండా సోమరిగా కాలం గడపడం అనేది మహాప్రమాదకరము అనే కదా తెలియాలి. అయితే బుద్ధి యొక్క కానీ ధైర్యం యొక్క కానీ భేదం ఏదైతే ఉంటుందో అది గుణాలను బట్టి 3 రకాలుగా వేరువేరుగా ఉంటుంది. దానిని సంపూర్ణంగా తెలియజేస్తాను విను అని చెబుతూ, మొట్టమొదట సాత్విక బుద్ధిని గురించి తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. ఓ అర్జున, ఏ బుద్ధి అయితే ధర్మమందు ప్రవృత్తిని కానీ, అంటే ప్రవృత్తి మార్గమైనటువంటి కర్మ మార్గాన్ని కానీ, అధర్మము నుండి నివృత్తిని, అధర్మమును వదిలించుకోవడం అంటే నివృత్తి మార్గమైనటువంటి త్యాగ మార్గం, సన్యాస మార్గమును కానీ, చేయదగుదానిని చేయదగని దానిని కూడా, భయాన్ని, భయము లేకపోవడాన్ని, బంధాన్ని, మోక్షాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నదో అటువంటి బుద్ధే కదా సాత్వికమైనటువంటి బుద్ధి అవుతుంది. అంటే సాత్విక బుద్ధి మంచి చెడుల రెండింటిని గురించి తెలుసుకుంటుంది, మంచిని గ్రహిస్తుంది, చెడును వదిలివేస్తుంది. అలాగే బంధము, మోక్షము రెండింటినీ తెలుసుకొని బంధాన్ని వదిలివేసి మోక్షం గురించి ప్రయత్నించాలి. అదేవిధంగా భయరూపంలో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్య సంసార స్థితిని చూచి కూడా దాని పట్ల విరక్తి కలగాలి. ఇంకా ఏ భయము లేని రూపమైన అభయరూపమైన నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించుకోవాలి, తరించాలి. అటువంటి సాత్విక బుద్ధే కదా ఉత్తమోత్తమమై ఉన్నది. కాబట్టి అటువంటి బుద్ధి తమకు ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వాళ్ళు విమర్శించుకొని చూసుకోవాలి. అలా స్వవిమర్శ చేసుకొని యోచించుకొని మరి భగవంతుని దృష్టిలో బుద్ధిమంతులై వర్తించడం కోసమే ప్రయత్నించాలి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి బుద్ధే లేదనుకో, ఎంత భౌతికమైన లౌకికమైన పాండిత్యము, ఎటువంటి ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా జనులు బుద్ధి కొరవడినటువంటి వారే అవుతారు కదా. పరమాత్మను ఎవరైతే ఆశ్రయించుకోలేదో, పారమార్థిక రంగాన్ని అనుసరించలేదో, పరమాత్మ తత్వంతో ఏకీకృతం కావడానికి ప్రయత్నం చేయలేదో, వారికి ఎంతటి భౌతికమైన ప్రాపంచిక సంబంధమైన పాండిత్యము, లౌకికమైన ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆ జనులు బుద్ధి కొరవడినటువంటి వారి బుద్ధి వారికి తక్కువైపోయే ఉంటుంది అని చెప్పచ్చు. అయితే సాత్విక బుద్ధి ఎటువంటిది అంటే ధర్మ ప్రవృత్తిని, ప్రకృతి మార్గంలో ఉండడం,
ఇంకా కూడా చేయదగినటువంటి దానిని, చేయకూడనటువంటి దానిని భయం పొందడం, భయం లేకుండా ఉండడం, బంధాన్ని, మోక్షాన్ని, వీటిని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో అదే కదా సాత్విక బుద్ధి అని చెప్పబడుతున్నది అని చెబుతూ ఇంకా రాజస బుద్ధిని గురించి తెలియజేస్తూ యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. అర్జున, ఏ బుద్ధి చేతైతే మనుజుడు ధర్మాన్ని అధర్మాన్ని, చేయదగిన దానిని చేయరాని దానిని కూడా ఉన్నది ఉన్నట్లుగా కాకుండా చేయవలసినది చేయాలని, చేయకూడనిది వదిలివేయాలని తెలియకపోవడం, ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా చూడడం, అంటే ఉన్నది ఒకటైతే మరొక విధంగా పొరపాటు పట్టడం, ఇలా పొరపాటుగా ఉన్నదానికంటే వ్యతిరేకంగా తెలుసుకుంటూ ఉన్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అయి ఉన్నది. ఎలాగంటే కొందరి బుద్ధి ధర్మము అధర్మములను కూడా, అంటే కొందరి బుద్ధి ఏంటి, ధర్మాన్ని అధర్మాన్ని, కర్తవ్యాన్ని కర్తవ్యం కాకపోవడం అకర్తవ్యాన్ని, శాస్త్రాల యందు బోధింపబడినటువంటి దాని కాకుండా పెద్దలైనటువంటి వారు, గురువులైనటువంటి వారు, మహనీయులైనటువంటి వారు తెలిపిన రీతిగా కాకుండా మరొక విధంగా పొరపాటుగా గ్రహిస్తారు. అటువంటి బుద్ధే కదా రాజస బుద్ధి. దానిని సంస్కరించుకోవాలి, సాత్విక బుద్ధిగా ప్రయత్నము చేత మార్చుకోవాలి. ఎందుకంటే అది వాస్తవానికి కూడా లోక స్వభావము అదే అయి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనే దానిని మనం ఒక సాదృశ్య రూపంలో తెలుసుకుందాం. అదొక మహాపట్టణం. ఆ పట్టణం భోగాలకు, భాగ్యాలకు, సుఖాలకు, వీటన్నింటికీ నిలయం. ఎక్కడ చూసినా కూడా లలిత కళామందిరాలే ఉన్నాయి, నృత్యశాలలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇచ్చేటువంటి ప్రదేశాలే ఉన్నాయి, విరివిగా కట్టబడుతూ కనబడుతూ ఉన్నాయి. అయితే సాయం సమయంలో విరామం చూసుకొని ఆ పట్టణ ప్రజలు తండోపతండాలుగా ఆ ప్రదర్శనలకు పోతూ ఉంటారు. ఒకనాడు ఉదయం నిద్రలేచి ఆ పట్టణవాసులు వీధిలోకి రాగానే పెద్ద పెద్ద కాగితాలు ఇళ్ల గోడల మీద అతికించి ఉండడాన్ని గమనించారు. ఆ కాగితాల మీద ఇలా రాయబడి ఉంది. ఏంటది అంటే అపురూపమైనటువంటి పంది కూత. ఈరోజు సాయంత్రం 6 గంటలకు టౌన్ హాలు ఆవరణలో గొప్పగా ప్రదర్శనం చేయబడుతూ ఉన్నది. పంది ఏ విధంగా అరుస్తుందో సరిగ్గా అదే విధంగా మనుష్యుడు అరిచి చూపగలుగుతాడు. ఇటువంటి వింత ఇంతవరకు చరిత్రలోనే జరిగి ఉండలేదు కదా. ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటనను చూడడానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి నివసించే వారంతా కూడా రావలసిందిగా కోరుతూ ఉన్నాము అని ఉన్నది. ఈ అపూర్వమైన గతంలో లేనటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా జార విడుచుకోవద్దు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా టికెట్ కొనుక్కోండి. టౌన్ హాల్లో ఈరోజు జరగబోయేటువంటి ఆశ్చర్యకర ప్రదర్శనాన్ని కనుల పండుగగా వీక్షించండి. పంది కూతను వీణుల విందుగా విని ఆనంద పరవశులు కండి అని చెప్పి ఉన్నది. ఈ ప్రకటన చదువుకున్నారు పురవాసులు. పరమానందంతో నిండిపోయారు. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఆ వింతను చూస్తామా అని ఉవ్వెళ్ళూరుతూ ఉన్నారు. సాయంత్రం అవనే అయింది. ఎక్కడెక్కడ జనమంతా కూడా టౌన్ హాల్ వద్దకి చేరారు. హాల్ అంతా కూడా పురజనుల చేత క్రిక్కిరిసిపోయి ఉంది. సూది మోపనంత స్థలమైనా సరే ఖాళీగా లేదు. ప్రజల ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది. అందులో ఇది జరిగే సమయానికి ఎటువంటి చలనచిత్రాలు కూడా లేనటువంటి సమయం అది. అంటే దాదాపు 100 సంవత్సరాల కాలంలోది. అప్పుడేంటి, ఏదైనా చిన్నపాటి ప్రదర్శన అంటే జనం గుంపులుగా కూడా అక్కడ కూడేవాళ్ళు. అలాగే ఆ రోజు ప్రజల యొక్క ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది కదా. సరిగ్గా 6 గంటలు అయ్యేసరికి బాగా చక్కగా అలంకరించుకున్నటువంటి ఒక దీర్ఘకాయుడు అంటే పొడవాటి మనిషి ఏం చేశాడు, ఆ రంగస్థలం పైకి వచ్చాడు.
వచ్చి ఏమీ చేయలే ఆయన, కేవలం పంది ఎలా అరిచిద్దో అలా అరిచాడు. ఆ పంది అరిచినటువంటి అరుపుని విని, ఆ పంది కోతని వినగానే శ్రోతలు దిగ్భ్రాంతి చెందారు. ఎలాగంటే అతడు సాక్షాత్తు పందిలాగానే శబ్దం చేశాడు. నిజంగా పంది వచ్చి అరిచిందా అన్నట్లుగానే ఉంది, ఏమాత్రం కూడా భేదం లేకుండా ఉంది. ఆ ప్రదర్శనను చూసినటువంటి పురజనులంతా కూడా సంతుష్టాంతరంగులయ్యారు, వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం గోడల మీద వేరొక ప్రకటన చేయబడింది. దాన్ని కూడా జనులు చూశారు. ఆ ప్రకటన అయితే ఈ ప్రకారంగా ఉంది. ఏమని? ఓ జనులారా, ఈ దినము సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్లో మహా అద్భుతమైనటువంటి ప్రదర్శనం గావించబడుతుంది. నిన్నటి దినం మీరు చూసినటువంటి దృశ్యం కంటే కూడా ఎన్నో రెట్లు అధికమైన ఆశ్చర్యాన్ని, సంభ్రమాన్ని గొలిపేటువంటి దృశ్యాన్ని ఈరోజు మీరు చూడగలరు. ఎందుకంటే తరుణం పోగొట్టుకున్నారనుకో, మరి మళ్ళీ ఈ సమయం రాదు. తప్పకుండా వచ్చి చూచి విని ఆనందించగలరు అని ఉంది. ఈ ప్రకటన చదువుకున్నారు పుర ప్రజలంతా కూడా. ఏమి వింత జరుగుతుందో అంటే దానిలో ఏది కూడా సరైన రీతిలో అర్థమయ్యేలాగా చెప్పాల. ఇక ఏం వింత జరుగుతుందో అని ఉత్సాహంతో ఉన్నవారే తప్పకుండా చూడాలి అని ఆ పురంలో ఉన్నటువంటి, నగరంలో ఉన్నటువంటి జనులంతా కూడా నిశ్చయం చేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలు కాగానే మళ్ళీ టౌన్ హాల్లో ప్రజల చేత కిటకిటకిటలాడిపోతుంది. పట్టణంలో ఉన్నటువంటి ఆ బాలగోపాలం కూడా అక్కడికి వచ్చి చేరింది. ముందు రోజు చూసిన దానికంటే ఇంకా గొప్ప అద్భుతం ప్రదర్శింపబడగలుగుతారు అని ప్రకటన చేయడం వల్ల జనులు ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. సరిగ్గా 6 గంటలకు మళ్ళీ కూడా ఆజానుబాహుడైనటువంటి ఒక వ్యక్తి చక్కగా అలంకరించుకున్నాడు, వేదిక మీదకు వచ్చాడు. అతని చేతులలో ఒక పంది పిల్ల ఉన్నది. అతడేం చేశాడు? పంది పిల్ల పీక నొక్కాడు. అది బిగ్గరగా అరిచింది. వెంటనే అతడు శ్రోతలను ఉద్దేశించి అంటున్నాడు అన్నమాట. ఆ పంది కూతను విన్నటువంటి శ్రోతలను ఉద్దేశించి ఇలా అంటున్నాడు: ఓ ప్రజలారా, నిన్నటి దినము మీకు పంది కూతను పోలినటువంటి శబ్దాన్ని విని ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు పంది కూతనే విన్నారు. నిన్నటిది నకిలీ శబ్దం, అంటే పంది కూత లాంటిది. ఈరోజుది నిజమైనటువంటి అసలు శబ్దం. ఏది గొప్పదో, ఏది ప్రధానమైనదో, ఏది విలువైనదో మీరే ఆలోచించుకోండి. ఆ మాటలు వినగానే జరిగిందంతా విని జనులు తృప్తి పడల, అసంతుష్టులైపోయారు. తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అబ్బే, ఇది మామూలు పందికోతే, దీనిలో ఏం ఆశ్చర్యం ఉన్నది అని గొనుక్కున్నారు. తృప్తి లేని వారే అసంతృప్తులై వారు వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనకి చెప్పబడేదేంటి అంటే ప్రపంచం యొక్క స్వభావం ఇట్లాగే ఉంటుంది. లోకులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే అసలు దానికి విలువనివ్వరు, కల్పితమైనటువంటి దానికే విలువనిస్తారు. కుక్క అరుపుని మనుషులు గనక అనుకరిస్తే ఇష్టపడతారు, కానీ కుక్క అరుపును రోజు వింటారు, కానీ దానిని గురించి పట్టించుకోరు. కాకిలా, పిల్లిలా, కుక్కలా, పందిలా ఎవరైనా సరే దానిని అనుకరించినప్పుడు ఆ శబ్దం అంటే జంతువుల్లాగా, పశువుల్లాగా, పక్షుల్లాగా అరిచినప్పుడు దాన్ని ఇష్టపడతారే కానీ, అదంతా కల్పితమైన శబ్దానికి ఇష్టపడతారే కానీ అసలైన వస్తువు నుండి ఉద్భవించినటువంటి ఆ శబ్దాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. అంటే కల్పితమైనటువంటి దానికే లోకం విలువనిస్తుంది, అసలైనటువంటి దానికి విలువ ఇస్తుందా? ఇవ్వడంలా ప్రతిబింబానికే విలువనిస్తారు. అలాగే సర్వవ్యాపకమైనటువంటి ఈ యొక్క ప్రకృతికి కూడా మూలభూతమైనటువంటి ఆత్మతత్వానికి ప్రాధాన్యత ఎవరైనా ఇస్తున్నారా? ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఆత్మ కానటువంటిది, స్థిరత్వం లేనటువంటిది, అనాత్మస్వరూపమైన దృశ్యాన్నే గొప్పగా చూస్తున్నారు. అలా చేయడం సరి అయినదేనా?
దేహాలు రానటువంటి ఆ జీవి పరమాత్మ స్వరూపమే. అజ్ఞానం అనే ముసుగేసుకొని దేహాన్ని ధరించుకొని ఉండి అశాశ్వతమైన అస్థిరమైన దృశ్య ప్రపంచంలో ఏదో వెంపర్లాడుతూ అది మంచిది, ఇది సుఖాన్ని ఇస్తుంది, ఇది కష్టాన్ని ఇస్తుంది, దీన్ని తొలగించుకోవాలి, దాన్ని దక్కించుకోవాలి అని పొర్లి పొర్లి వెంపర్లాడుతూ ప్రాకులాడుతూ ఉన్నాడు. ఆ అస్థిరమైనటువంటి రూపమునిమే సత్యం అనుకుంటున్నాడు. పంచభూతాలే కల్పితం. కల్పించబడినటువంటి పంచభూతాల మిశ్రితంతో ఏర్పడిన ఈ దేహం ఇంకా కల్పితం. కల్పితం కాకపోతే అది శాశ్వత కాలం ఉండాలి. మరి ఉంటుందా? కల్పించబడింది కాబట్టే అనేక మార్పులకు లోనవుతుంది. లోనై ఒకనాటికి లేకుండా పోతుంది, కొత్త రూపు ఉత్పన్నమవుతుంది. అటువంటి అస్థిర రూపమైనటువంటి దృశ్యాన్ని, దేహాన్ని గొప్పగా చూస్తున్నారు. ఇలా చేయడం సరి అయినటువంటి పనేనా జీవునికి? అంటే మనం ఇక్కడ నుండి ఎక్కడికో బయలుదేరాం, పని సవరించుకున్నాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఎక్కడ నివసిస్తున్నామో అక్కడికి వస్తాం. అట్లాగే అజ్ఞానాన్ని ఆవరించుకున్నటువంటి జీవుడు దేహాలను పొందుతున్నాడు. దేహాలను వదిలివేస్తే తన స్వరూపానికి వెళ్ళాలి. అలా పోవడం లేదు. తాను మళ్ళీ కూడా ఇంకో దేహాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకు? ఎక్కడెక్కడే పరిభ్రమిస్తున్నాడు. కానీ తన స్వంత సదనమైనటువంటి ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి సర్వాత్మ దృష్టికి తాను చూడడం లేదు. సర్వాత్మ దృష్టితో తాను చూడడం లేదు. సర్వాత్మ స్వరూపాన్ని తాను సమీపించడం లేదు. అందుకే ఏం చేస్తారు అంటే, విఘ్నులైనటువంటి వారు ఈ ప్రతిబింబ రూపమైనటువంటి ఈ జగత్ సంబంధమైన, లోక సంబంధమైన, విశ్వ సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి బింబానికి, ప్రతిబింబానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా వీటన్నింటికీ కూడా మూల వస్తువు, ఆశ్రయ వస్తువు, అధిష్టాన వస్తువు, దృక్స్వరూపము అయిన ఆ యొక్క సత్య వస్తువునికి, నిజబింబానికే ప్రాధాన్యతనిస్తారు విఘ్నులైనటువంటి వారు. కానీ ప్రతిబింబమునకు అయితే ఇవ్వరు కదా. అద్దంలో మన బొమ్మను చూసుకుంటాం, మనం దానిని సవరిస్తామా? దాన్ని చూసుకొని మనం సవరించుకుంటామా? అలాగే ఇక్కడ ఈ బింబం లేకుంటే అద్దంలో మన ప్రతిబింబం అనేటువంటిది ప్రతిఫలించదు కదా. అప్పుడు దేనికి విలువనిస్తాము? ఈ శరీరానికి విలువనిస్తాము. అట్లాగే శరీరాలకు, జగత్తులకు, విశ్వానికి, ప్రకృతికి, సర్వలోకాలకు కూడా ఆధారభూతమైనటువంటి పరమాత్మ వస్తువే నేను అనే భావన వచ్చేటంత వరకు కూడా ఆ పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి సాధనలను వారిదైనటువంటి స్వకీయమైన పట్టుదలతో ఆ విధంగా ప్రయత్నం చేసి ఆత్మకే విలువనివ్వాలి. కానీ ఆ ఆత్మ కానటువంటి జగత్ సంబంధమైన అస్థిర వస్తువులైన అనాత్మకు కానే కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మనే ఆశ్రయించాలి. క్షణములో మార్పులు చెంది క్షణములో భంగమయ్యేటువంటి దృశ్య పదార్థాలకు కాదు కదా. అందుకే పరమాత్మ దృష్టిలో బుద్ధిమంతులే వర్తించాలి. పరమాత్మ గుర్తించాలి. దైవానికి అనుగుణంగా ప్రయత్నం చేయాలి. దైవంలో ఏకీకృతమయ్యేదాకా సాధనా క్రమాలు అతి శీఘ్రగతిన కొనసాగించాలి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి బుద్ధి గనక లేకపోతే ఎటువంటి పాండిత్యము, ఎంత లౌకిక సంబంధమైన ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా అది జనులు బుద్ధి తక్కువైనటువంటి వారే అవుతారు కదా. అందుకే ఈ రాజసికమైనటువంటి బుద్ధిని గురించి తెలియజేస్తూ, ఏ బుద్ధి చేతైతే మనుజుడు ధర్మాన్ని, అధర్మాన్ని, చేయదగిన దానిని, చేయకూడని దానిని ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక విధంగా పొరపాటుగా తెలుసుకుంటూ ఉన్నాడు, అది రాజస బుద్ధియే అయి ఉన్నది. అంటే కల్పితమైన దానినే వాడు ఇష్టపడతాడు. సహజమైనటువంటిది మరి ఏ స్వాతిశయము లేనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపమైనటువంటి సచిదానంద పరమాత్మతత్వాన్ని వాడు ఇష్టపడడంలా, పరమాత్మ స్వరూపము నుండి జాలువారి చ్యుతి చెందినటువంటి జగత్ సంబంధాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఉన్నది ధర్మమైతే అధర్మాన్ని ఇష్టపడ్డం, ఉన్నది సత్య వస్తువు అయితే అసత్య వస్తువుని ఇష్టపడ్డం, చేయవలసినటువంటి కర్తవ్యం కాకుండా కర్తవ్యం కానటువంటి దానిని ఇష్టపడడం. ఈ విధంగా అంటే ఉన్నది ఒకటైతే వాడు మరొక విధంగా వ్యతిరేకంగా గ్రహిస్తూ ఉంటాడు. అటువంటి బుద్ధి రాజస బుద్ధి. దానిని సంస్కరించుకున్నప్పుడు సాత్విక బుద్ధిగా ప్రయత్నము చేత దానిని మార్చుకోవాలి.
అలా మార్చుకున్నప్పుడు ఇక ధర్మం ధర్మంగానే ఉంటుంది, ఆ ధర్మాన్ని ఆవలికి నెడతాడు. కర్తవ్యమేదో దానిని అనుసరిస్తాడు, కర్తవ్యము కాని దానిని కాలం తన్నేస్తాడు. ఉన్నది ఉన్నట్లుగానే చూస్తాడు, పొరపాటుగా లేని దానిని ఉన్నట్లుగా, ఉన్నదానిని లేనట్లుగా చూడడు. అది సాత్వికమైనటువంటి బుద్ధి అని చెబుతూ ఇంకా కూడా తామస బుద్ధిని గురించి తెలియజేస్తూ అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్సా పార్థ తామసి. అర్జున, ఏ బుద్ధి అయితే వివేకము లేకుండా కేవలం అజ్ఞానము చేత అవివేకము చేత కప్పబడినది అయి ఉంటుందో, అధర్మాన్ని అసత్యాన్ని సత్యమని అధర్మాన్ని ధర్మమని ఎంచుతాడు, ఇంకా కూడా సమస్త పదార్థాలను కూడా ఉన్నది ఉన్నట్లుగా కాకుండా విరుద్ధముగా భావిస్తాడు, తలుస్తూ ఉంటాడు. అటువంటి బుద్ధి తామసికమైనటువంటి బుద్ధియే అయి ఉన్నది. ఎలాగంటే తామస బుద్ధి కలిగినటువంటి వానికి అంతా తలక్రిందులుగానే కనపడుతుంది. ఎలాగంటే వికారమైనటువంటి అద్దంలో ముఖం కూడా వికృతంగానే కనిపిస్తుంది కదా. పగిలిపోయిన అద్దంలో రెండు ముఖాలుగా, ముక్కలైన అద్దంలో మరి ఇంకా వికారవంతంగా కనబడుతుంది కదా. అలాగే తామస బుద్ధి కలిగినటువంటి వానికి ఎలా ఉంటుంది అంటే సవ్యమైనదంతా అపసవ్యంగానే కనపడుతుంది, సరి అయినదంతా కూడా తలక్రిందులుగానే కనపడుతుంది. ఎలాగంటే ఈ యొక్క మరి మచ్చలు పగుళ్ళు ఉన్నటువంటి గీతలు ఉన్నటువంటి అద్దంలో వాని యొక్క ముఖము వికృతంగానే కనబడినట్లుగానే. అంతేకాదు, ఇప్పుడు నీటిలో ప్రతిబింబం ఎలా కనపడుతుంది అంటే మనం నీటి ఒడ్డున నిల్చున్నాం, ఆ యొక్క ఏదన్నా ఒక చిన్న జలాశయం ఒడ్డున నిల్చున్నాం, నీరు నిశ్చలంగా ఉన్నది, దానిలో మన ప్రతిబింబం పడుతుంది. ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే తలక్రిందులుగా కనపడుతుంది, మనం ఉన్నట్లుగా అది కనపడదు, అది తలక్రిందులుగా కనపడినట్లుగానే ఈ తామస బుద్ధి కలిగినటువంటి వానికంతా కూడా ఉన్నది ఒకటైతే వాడికి విపరీతంగా దోస్తుంది. అందుకే సర్వార్థాన్ అని చెప్పారు. ఈ సర్వార్థాన్ అని చెప్పడం చేత సర్వార్థాన్ విపరీతాంశ అని కదా చెప్పింది, వానికంత విపరీతంగానే దోస్తుంది అని సర్వార్థాన్ అని తెలియజేయడం వలన ఒక విషయం కాదని అన్ని విషయాల యందు కూడా వాని యొక్క నిత్య జీవితంలో ప్రతి విషయము కూడా అతనికి విరుద్ధంగానే విపరీతంగానే కనపడుతూ ఉంటాయి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అసలు దీనికంతటికీ కూడా కారణం ఏమిటి అంటే తమసావృత అంటే ఇక్కడ బుద్ధి అవిద్య చేత, అవిద్య అంటే మిథ్యాజనితము లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి అబద్ధముతో కూడినటువంటి అవిద్య చేత, అజ్ఞానము చేత, అవివేకము చేత ఉన్నది ఒకటైతే మరొక రకంగా కనబడేటువంటి దానితో ఈ అజ్ఞానము అనబడేటువంటి ముసుగు కప్పబడి ఉండడమే కారణం. వానికి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ప్రతిదీ విపరీతంగా విరుద్ధంగా కనబడడానికి కారణమేంటి అంటే అవిద్య చేత చుట్టబడి ఉన్నది, అజ్ఞానము చేత ఆవృతమై ఉన్నది, అవివేకము చేత దేనిని కూడా మంచి చెడు వివేచన చేయగలిగినటువంటి సత్తా సమర్థత నశించిపోయి ఉండడము చేత అవివేకము చేత కప్పబడి ఉండడమే కదా కారణం విపరీతంగా కనబడటానికి. అంటే ఇప్పుడు కళ్ళు ద్రాగినటువంటి వానికి లోకమంతా ఎలా ఉంటుంది, తిరుగుతూ ఉన్నట్లు కనపడుతుంది. అసలు లోకం తిరుగుతుందా? తిరగడం లేదు. కానీ మత్తు పదార్థాన్ని సేవించినటువంటి వానికి ఎలా ఉంటుంది, వాని యొక్క తాగినటువంటి సన్నని నాడులు నరాలు కూడా ఒక ఉత్తేజితానికి లోనైపోయి తన శరీరం చలనానికి కంపనానికి లోనవుతూ వాడేమనుకుంటాడు, చుట్టూ ఉన్నటువంటి లోకమంతా కూడా ఇలా తిరిగేస్తుంది అని తిరుగుతూ ఉన్నట్లుగా, వాడేదో నిలదొక్కుంటున్నట్లుగా, అంటే భూభ్రమణం జరిగేటప్పుడు గనక నిలదొక్కుంటూ ఉన్నట్లు, కంపిస్తున్న భూమి మీద నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు, ఇప్పుడు మనం గనక ఎస్కలేటర్ మీద వెళ్ళేటప్పుడు గనక అది చెలిస్తూ ఉంటే మనం తడబడిపోయినట్లు, ఇటువంటి స్థితి అంతా వానికి దేనివల్ల గోచరిస్తుంది అంటే అజ్ఞాన ఆవరణం చేత, చుట్టబడి ఉండడం చేత ఇక అలా గోచరిస్తుంది.
ఇంకా కూడా మాయామోహ మధిరాపానము చేత వాడు కళ్ళు దాగితే లోకమంతా తిరిగినట్లు ఉంటే అసలు వాడు దేని చేత చుట్టబడి ఉన్నాడు అంటే అజ్ఞానము చేత, చీకటి చేత, అంధకారము చేత చుట్టబడి, మాయ లేకనే ఉన్నట్లుగా ఉండేటువంటి భ్రమ చేత చుట్టబడి ఉన్నాడు. కోరికల చేత చుట్టబడినటువంటి మనసు కలిగినవాడు, అటువంటి మొత్తు పానం చేసినవాడు, మాయా అనేటువంటి మొత్తు పానం చేసినటువంటి వాడు కాబట్టి మొత్తుడై ఉన్నాడు. అటువంటి మొత్తుడై ఉన్నటువంటి వానికి, లేని దానిని పూర్తిగా ఉన్నది అని భ్రమించి ఉన్నటువంటి వానికి మొత్తెక్కి మొత్తుడై ఉంటాడు కదా. వాడు అనుకున్నది వాడికి తోచిందే సత్యంగా స్థిరంగా భావిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి ఈ జగత్తంతా కూడా వాస్తవానికి అది సత్యంగా గోచరిస్తుంది. ఎలాగా అంటే వాడు దానినే అస్థిరమైన దానిని, లేని దానిని కూడా మరి ఉన్నట్లుగా భావిస్తాడు, అదే సత్యమై ఉంటాడు. ఎందుకు? వాడు లేని ఆ యొక్క మాయను, మాయ వాస్తవానికి ఉన్నదా? లేదు. లేని మాయను ఉన్నట్లుగా భావించి వాడు అటువంటి దానిలో మునిగిపోయి మొత్తులో భ్రమించి మాయకు లోబడి వసుడై ఉంటాడు. కాబట్టి అటువంటి అజ్ఞానికి ఈ జగత్తంతా కూడా అస్థిరమే అయినా వానికి స్థిరంగా కనపడుతుంది అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా జయమంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.